ముగ్గురు యువకులను నమ్మి వెళ్లిన పాపానికి ఆ ముగ్గురు మైనర్ అమ్మాయిల జీవితం ఆగమాగమైంది. ఏకంగా యాదగిరి గుట్టకు తీసుకెళ్లిన ఆ నరరూప రాక్షసులు కామవాంఛ తీర్చుకుని తిరిగి హైదరాబాద్లో వదిలిపెట్టారు. తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో నిజం బయటకొచ్చింది. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ముగ్గురు కామాంధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు మైనర్ బాలికలు నరరూప రాక్షసులకు చిక్కారు. అమాయకులైన అమ్మాయిలను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు దుర్మార్గులు. హైదరాబాద్లో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అల్వాల్ పోలీస్ స్టేషన్లో 4 రోజుల క్రితం ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. ముగ్గురు స్నేహితులు కావడంతో పోలీసులు వారు కలిసే వెళ్లినట్లుగా భావించారు. అయితే వారి కోసం దర్యాప్తు షురూ చేశారు. ముగ్గురు అమ్మాయిలు బతుకమ్మ వేడుకల కోసం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వెళ్లారు. కానీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి ఇళ్లలో ముగ్గురు అమ్మాయిల పేరెంట్స్ ఆరా తీశారు. కానీ ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సెప్టెంబర్ 20న ఇంట్లో నుంచి వెళ్లిన అమ్మాయిలు బతుకమ్మ వేడుకలకు కాకుండా సికింద్రాబాద్ వైపు వెళ్లారు. అప్పటికే అమ్మాయిల్లో ఒకరికి వంశీ అనే యువకుడితో పరిచయం ఉంది. అతనితో పాటు అతని మరో 2 స్నేహితులు మధు, నీరజ్ కలిసి యాదగిరిగుట్టకు వెళ్దామని నిర్ణయించుకున్నారు. దీంతో ముగ్గురు యువకులతో పాటు ఆ ముగ్గురు మైనర్ బాలికలు యాదగిరిగుట్టకు వెళ్లారు. అక్కడ సోమేష్ లాడ్జిలో విడివిడిగా రూములు అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పిన యువకులు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్కి తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే ముగ్గురు మైనర్ బాలికలపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు తాడుబండ వద్ద ఉన్నారని సమాచారం వచ్చింది. వెంటనే వారిని అల్వాల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తల్లిదండ్రుల సమక్షంలో విచారించారు. దీంతో కిడ్నాప్, లైంగిక దాడి విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులలో వంశీ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాడు. పెట్రోల్ బంక్లో నీరజ్, మధు జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అటు ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నా ఎలాంటి విచారణ చేయకుండా యాదగిరిగుట్టలో గదులు అద్దెకిచ్చిన సోమేష్ లాడ్జి యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపైన కేసు నమోదు చేశారు. స్కూల్కు బతుకమ్మ పండుగ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ముగ్గురు మైనర్ అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి, మేజర్ అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావడం జరిగింది. వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్లో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు ఇండివిజువల్గా. వాళ్ళు ఆ లాడ్జ్ ఓనర్ ఎటువంటి వాళ్ళ ఏజ్ పత్రాలు చూడకుండా వాళ్ళకి లాడ్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లాడ్జ్లో స్టే చేసి వాళ్ళు శారీరకంగా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఇంటికి పోయినారు. ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ తండ్రులకు చెప్తే అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు ఒకటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఇక్కడంతా ఎంక్వైరీ చేసినారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లాడ్జ్ ఏదైతే లాడ్జ్ ఉన్నాడో అతను ఒక మైనర్లకు రూమ్ ఇవ్వడం, అంటే వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా వేరేలతో వచ్చినప్పుడు రామ్ ఇవ్వడం నేరం కాబట్టి అతను కూడా పోలీసులు వస్తే మేమే సహకరించి వాళ్ళని పట్టివేయడం జరిగింది. అతను కూడా నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఆ కేసు విషయంలో. మైనర్ బాలికలను నమ్మించి మాయమాటలు చెప్పి యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు యువకులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. లాడ్జి యజమానితో పాటు ముగ్గురిని రిమాండ్కు తరలించారు.